పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వంతో పాటు ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత సైన్యం వైఫల్యం, చేతగానితనం కారణంగానే దాడి జరిగిందన్నాడు. అలాగే భారత ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిసారి పాక్ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దీంతో అఫ్రిది వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. ఇప్పటికే పలువురు అతని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందించాడు. ఆఫ్రిదీకి గబ్బర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇంకెంత దిగజారుతారు అంటూ పాక్ మాజీ క్రికెటర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయారు, ఇప్పటికే చాలా దిగజారారు, ఇంకెంత దిగజారుతారు? ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ తెలివిని దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది అని అఫ్రిదీకి ధావన్ ధీటుగా బదిలిచ్చాడు. కాగా ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న అఫ్రిది పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో చిన్న పటాకా పేలినా సరే వారు వెంటనే పాక్ను నిందిస్తారు. కాశ్మీర్లో 8 లక్షల మంది సైన్యం ఉందని గొప్పలు చెప్పుకుంటారు. ఇంత పటిష్టమైన భద్రత ఉన్నప్పుడు పర్యాటకులపై దాడి ఎలా జరిగింది? దీని అర్థం మీరంతా భారత సైన్యం అసమర్థులని కాదా? ప్రజలకు కనీస భద్రత కల్పించడంలో కూడా మీరు విఫలమయ్యారు అని అఫ్రిది విమర్శించాడు. ఇక భారత ప్రభుత్వం సైన్యంపై నోరు పారేసుకున్న అఫ్రిదీపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అతను పెద్ద జోకర్ అని, పనికిరాని వాడు అంటూ విమర్శించారు. పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం దండగా అంటూ అఫ్రిదీపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.